అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే అవులే నేను లేనప్పుడు ఎందుకు కూర్చున్నావురా నువ్వు? సంబంధం లేకుండా వాడు ఎందుకు వస్తున్నాడు ఇడికే? పిట్టలాడింది పిట్ట మంచి పట్టుంది పటమని పట్టుకుంటే ఎగిరెగిరి పడుతుంది చెప్పేది చెప్పేది మమ్మీకి ఇంకోసారి ఇట్లా వచ్చినామంటే చెప్తున్నా. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు కన్నీరు సరసలే కన్నే చూపులు. నాకు గుసగుసలు అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే. ఏం బయట చల్ 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 అవులే చల్. తళాంకు తకజం తదిం తనకజం తళాంకు తకజం తదిం తనకజం తళాంకు తకజం తదిం తనకజం. నాకేం తెలుసు మమ్మీ, వానికి ఫోన్ చేసి పిలిపిస్తా. నాకెందుకు అరుస్తా? వానికి ఫోన్ చేసి పిలిపిస్తా ఉండు. పిలిపించు. హలో, ఎక్కడున్నావురా? ఇంటికాడికి రా. వస్తానంట ఉండు, పిలిపిస్తాను. రానివాడు వాడు వచ్చినాడు, వాంతో గట్టిగా మాట్లాడు. రానివాడు చెప్తాను కదా. అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ. కూర్చో ఐషు. అంటే బాగున్నారు. ఎప్పుడు వచ్చినా అంటే ఊరికెళ్ళి ఏం బాగా ఎందుకు వచ్చినావు? నేను లేనప్పుడు ఎందుకు వస్తున్నావు? ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అందరూ మమ్మల్ని తిడుతున్నారు. ఏం పడ్డాడు వీడికి? నా బట్ట కొడక ఏం చేయని వచ్చినావు వీడికి? ఏం పని నీకు? మాట్లాడరా, మనం చెప్తే రావద్దంటే వచ్చినావు కదా, మాట్లాడి. ఇప్పుడు ఏం లేదా అంటే నేను చెప్పినా కదా మమ్మీ వస్తే చెప్తారా అందరూ అని చెప్పి. ఎవరు చెప్పేది? నేను వచ్చిన అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. నువ్వు వస్తే ఎందుకు వస్తావు? నేను చెప్పిన అరిచినా కదా, మనం పో అంటే కానీ పోలా మమ్మీ. వాడు నేను అరిచినా వానికి పోలేవాడు. అట్లా నేను వేరే దాని గురించి వచ్చిన అంటే అదేంటంటే మాట మాటకు పెద్దగా అయ్యి కొట్లాట వరకు కాలేదు. జస్ట్ ఏదో మాట్లాడదాం అనుకుంటే ఈ పిల్ల మెంటల్ లాగా చేసేసి. అరే అవులే నేను లేనప్పుడు ఎందుకు కూర్చున్నావురా నువ్వు? ఇరుగోలు పురుగోలు అందరూ నన్ను అడుగుతున్నారు. నీకు వాడికి ఏం సంబంధం? నాకు తెలియదు మమ్మీ, వానికి సంబంధం లేకుండా వాడు ఎందుకు వస్తాడు ఇడికే? నేను చెప్పినా రావద్దని చెప్పి, నేను ఫోన్ ఎత్తలేదని చెప్పి వచ్చేసినాడు. నేను 1 వీక్ నుంచి ఫోన్ ఎత్తలేదని వచ్చేసినాడు. అంటే సంబంధం లేదు, ఇంత దూరం ఎందుకు వస్తామా? అంటే ఏం సంబంధం రా? నీ సంబంధమా? సంబంధం అంటే ఏం సంబంధం అంటే ఏం చెప్తారా? అంటే ఇప్పుడు లవ్ చేసుకున్నాము, సో లవ్ చేసినాం, అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని నువ్వు ఉన్నావు మాట్లాడదామని వచ్చిన, ఆ రోజు కలుద్దామని. సో ఇక అట్లా మాట పెరిగి ఇట్లా 1-2 మాటలు పెరిగి అట్లా లొల్లిలాగా అయింది అంతే. అంటే నువ్వు అంత ఇబ్బంది ఏం లొల్లి కాదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సైలెంట్గా వచ్చిపోతా. సైలెంట్ గా ఏముద్రా? నువ్వు రాకు మా ఇంటికి. నేను ఉన్నప్పుడు రాకు. ఏం పని ఇక్కడికి? నేను లేనప్పుడు ఏం పని రా? పిట్టలాడింది పిట్ట మంచి పట్టుంది పటమని పట్టుకుంటే ఎగిరెగిరి పడుతుంది. అయ్యా ఆంటీ ఐషు చెప్పు. ఏందిరా చెప్పేది? ఏంది చెప్పేది? నేను చెప్పినా రావద్దని చెప్పలే. ఫోన్ ఎత్తలేదని వచ్చేసినావు. ఇప్పుడు అపాయింట్మెంట్ అంతా అరుస్తున్నారంట కింద. ఆంటీ నేను దాని గురించి సారీ చెప్తా ఆంటీ. నేను ఐషు నీ పరువు నేను తెస్తాగా. ఐషు ఏమైంది? నేను వస్తే ఏమైతుంది? ఏం పరువు తీసారా నువ్వు? పరువు మళ్ళీ మళ్ళీ వస్తుందా? మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వచ్చేస్తా. అమ్మాయి వద్దన్నప్పుడు నీదేంద్రా అవులే? కాదంటే అన్ని నీ ముంగట ఏదో భయపడుతున్నట్టుంది కానీ చాలా మంచిదంటే మీ అమ్మాయి నీలాగా. అన్నపూర్ణ తల్లి
అంటే మంచిగా వండి పెడతా చేస్తుందా 2-3 రోజులు మంచిగా వండి పెట్టి చేసి తిన్నాం మంచిగా ఎంజాయ్ చేసినాం అండి. అదేమైనా కానీ రా నీ లేనప్పుడు రాగాకు ఏమేమి చేసేసిందిరా బాడుకో తుమాదార్ మరడ్పల్లి కళాకార్ మార్ లగాతార్ స్టార్ స్టార్ అంటే మంచి ఫుడ్ గిడ్ అన్ని ఎంజాయ్ వండి పెట్టి మంచిగా టేస్ట్ చేసి చెప్పు బే ఏం చెప్పేది అది అన్ని చెప్పేది మమ్మీకి. ఏం ఫుడ్ పెట్టింది నీకు అంతగా? అంటే రోజు వస్తుందా పెడుతుంది. నేను లేనప్పుడు అంతా మంచి మంచి ఫుడ్ తయారు చేసి పెడతాను వీడికి. నేనేం లేసి చేసి పెట్టా ఊరికే చెప్తాను. గుడ్డు లేకుండా వీడు ఈయనకి పోయి ఫుడ్ పెడతాను నువ్వా? నన్ను దొడ్డు కానీ ట్రై చేస్తుంది అదొకటి ఇదొకటి అట్లా పెడుతుంది. ఏదో నువ్వు ఉన్నాను లే అంటే నార్మల్గా ఇట్లా వచ్చిపోయినాం నార్మల్గా ఏదో ఫుడ్ ఎంజాయ్ చేసుకోవాలి అంతేగాని ఎక్కువ నువ్వు అంతా ఇబ్బంది ఏం పడకండి. సారీ నా వల్ల ఇంత నువ్వు చెప్పురా సమాధానం నువ్వు చెప్పు నేనుగా చెప్పాల్సిందే. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు లేనప్పుడు వచ్చి గొంతు మీద ఇది పెట్టుకొని చేసినాడు వాడు. ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు పట్టుకో. అంటే అంటే గొంతు అంటే ఎట్లా అంటే తెలుసా అంటే ఇట్లా పట్టుకున్నా ఏం రా ఏమి సంబంధం నీకేముందిరా? తాళి కట్టేస్తాను. వెళ్ళిపోతావు అట్లే. ఏం తాళి కడతారంటే ఆ తాళి ఇంకే తాళి కడతారు అంటే అట్లా కాదు నా మాట అంటే నువ్వు అంత సీరియస్ కాదు కూల్ కూల్ కట్టరా దాన్ని తాళి కట్టు. అంటే మీరు ఇంత నీకు కాలు దండం పెడతాడు నువ్వు కూర్చో నీకు అట్లా కాదు కారణం అంటే మంచి ముహూర్తం చూసి మంచి ఇది చూసి మంచిగా చేసుకుందాం అంటే ఇంత సడన్ గా తాళి అంటే తాళి పోటలేదు నిందేలే అట్లా అంటే చెప్పు బే అంత వేస్తాడులే ఏంది చెప్పేది హోలే. నువ్వు కట్టరా తాళి కట్టరా మంచి ముహూర్తం చూసి కట్టుకుందాం అంటే ఏ ముహూర్తం చూసి తాళి కట్ట ఎత్తుకోరా పాడు కట్టరా తాళి కట్టు. అరే నువ్వు అంటే నువ్వు కట్టరా తాళి కట్టరా నువ్వు అంత సీరియస్ కాకండి నీకు దండం పెట్టు నువ్వు అంత సీరియస్ కాకు ఎందుకంటే మనం ఒకటి చెప్పు భయ్ నువ్వు అంత సీరియస్. నేను చేస్తా నేను చెప్పండి మాట్లాడు ఇప్పుడు. చెప్పైషు రే ఇంకోసారి నువ్వు ఇట్లా రాకు బొక్కలు ఎరగొట్టేస్తా ఇంకోసారి ఇట్లా వచ్చినావంటే చెప్తున్నా. మనం బయట మాట్లాడదాం అంటే సీరియస్ అయితే చాలా సీరియస్ అవుతుంది మన మీద సంలాయని చెప్పి గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరసలే కనే చూపులు చెప్పైషు చెప్పైషు అంటే ఇంత సీరియస్ అవుతుంది అంటే నీకు దండం పెడతా గుసగుస బయట ఆడదామని నేను అంటున్నా. అంటే ముంగట ఆడితే బాగుంటదని బయట గుసగుసలు ఆడతారు ఇంట్లో అయితే గుసగుసలు ఆడరా మీరు. నాకు గుసగుసలు అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఐషు అట్లా కాదు ఐషు ప్లీజ్ ఆంటీకి చెప్పు. ఏంది చెప్పేది మాట్లాడు కానివ్వండి కానివ్వండి మాట్లాడుతున్నా ఐషు ఇట్లా కాదు తీరా రే జరుగురా ఆంటీ ప్లీజ్ ఆంటీ సారీ ఆంటీ నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి మనం మంచిగా మాట్లాడుకో మంచిగా ముహూర్తం చూసుకొని వస్తాం సరేనా. ఎట్లా వస్తావు రా రమ్మరోసారి నువ్వు ఆ గుసగుసలు ఆడేదానికి రా నువ్వా కిట్టు స్టార్ తుమాదార్ మరడ్పల్లి కళాకార్ ఐషు మనం బయట బాయ్ అబ్బా బాయ్ పోతుంది ఇంకోసారి వచ్చినంటే ఇరుకోటది ఇరగొడతా ఆంటీ బాయ్ ఆంటీ. ఏం బయట తళాంకు తకజం తదిం తనకజం తళాంకు తకజం తదిం తనకజం తళాంకు తకజం తదిం తనకజం